వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. సేవ్ పలాస అన్న మాటకు కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే శిరీష ప్రశాంతతకు మారుపేరైన పలాసకు ఎన్నికల ముందు సేవ్ పలాస అని నినాదం ఇచ్చామో దాటికి 100% కట్టుబడి ఉన్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇస్తామని చెప్పిన హామీలను తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకున్నందున ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, గెలిచిన తర్వాత మాటలు మార్చడం తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన హామీలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నారని ఉదాహరించారు. 151 మంది ఎమ్మెల్యేలను, 23 ఎంపీలను తన ముఖం చూసే ప్రజలు ఎన్నుకున్నారని గర్వంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీ ముఖం చూసే జనాలు ఓడించారని నిష్పక్షపాతంగా చెప్పుకోగలిగితే హుందాగా ఉండేదని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలు ఏమీ చేయలేదని, అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజలు అంతకన్నా నీచంగా ఓడించారని గుర్తు చేశారు. పలాసలో ఎవ్వరి మీద మేము రివెంజ్ పాలిటిక్స్ చేయడం లేదని ఉద్ఘాటించారు. ప్రతి పార్టీకి కార్యకర్తలు పెట్టని ఆస్తి అని, ఆ ఆస్తిని కాపాడుకోవడానికి మా పార్టీ పాటుపడుతుందని అన్నారు. పెద్ద మనుషులుమని, ఆ నలుగురమని చెప్పి ప్రజలను బెదిరించి పందికొక్కుల్లా, అనకొండలా ప్రభుత్వ భూములను కాజేస్తున్న ఆ నలుగురి భరతం పడతామని హెచ్చరించారు. ఎవరైతే భూ కబ్జాలు చేశారో వారిపై ఆర్డీఓ, జేసీలకు ఫిర్యాదు చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు చేసిన తప్పులను ప్రజల ముందు ఉంచి చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. కబ్జా కోర్లపై జైలు శిక్షలు, అంతకంటే పెద్ద శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. అవన్నీ రివెంజ్ పాలిటిక్స్ కావని వెల్లడించారు. 5 సంవత్సరాలుగా పలాస భూ కబ్జాలకు, ప్రతిపక్షాలపై దాడులకు పోలీసులను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇంటికొచ్చి కొట్టి వాళ్లపైన తప్పుడు కేసులు పెట్టడానికే ప్రసిద్ధి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ప్రశాంతతకు ఎటువంటి ఇబ్బంది కలగనీయమని శిరీష చెప్పారు. అసత్య వార్తలు రాస్తున్న దినపత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసభ్య, అగౌరవ పరిచయాల రాసిన అప్పలరాజుకు చెందిన పత్రికలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ను అనుసరించి అక్కడున్న వైఎస్ఆర్ అనే అక్షరాలని ఇక్కడున్న మున్సిపాలిటీ సిబ్బంది తొలగించారని వాళ్ళు కూడా చెప్తే ప్రజల కళ్ళు కప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి టీడీపీ వాళ్ళు నన్నేమి చెయ్యలేక నేను కట్టించిన హాస్పిటల్ మీద దాడి చేశారన్న పచ్చి అబద్ధాన్ని సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ప్రజల మధ్యకి తీసుకొని వచ్చారు. గతం కాదని ఆయనకి అర్థమైందండి. ఆధారాలతో సహా ఆయన అన్న మాటల్ని, ఆయన చేసిన వికృత చేష్టల్ని, అబద్ధాన్ని కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది. అనుకుంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. అంటే ఇది అప్పలరాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడతాము, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక. పరిపాలనలోని విమర్శలు ఉంటాయి, నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. సద్విమర్శలు, ఆలోచింపరేగించే విమర్శలు. మేము చెప్పిన హామీలు ఏమన్నా అమలు జరగకపోయినా, 6-7 ఏళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా హుందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి. ఏమ్మా శిరీషమ్మ, పలాస మున్సిపాలిటీలో శానిటరీ అన్నాం, ఏది ఇంకా మొదలవ్వలేదు, మంచి నీరు ఇస్తా అన్నాం, మొదలవ్వలేదు, రైతులకు నీరు అందిస్తా అన్నాం, మాట్లాడండి. నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను కానీ, నాకు 5 సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం. అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి. ఒక ఆయన పేరేంటండి, పివి సతీష్ గారు కానీ, ఒక తూముల శ్రీను అన్న వ్యక్తి కానీ, ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా 2-3 ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు ఒకరు కూర్చొని ఉన్నారు మన సెంటర్లో. అక్కడ నిల్చొని వికృత చేష్టలు చేయడం. చాలా స్పష్టంగా చెప్తున్నాను, సేవ్ పలాస. ఈ 4.5 సంవత్సరాలు మాట్లాడితే 104 సెక్షన్స్, 144 సెక్షన్లు పెట్టడం, లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే. అలాంటివేవి పలాస ప్రజల్ని ఇబ్బంది పెట్టనివ్వను. ముఖ్యంగా సోషల్ మీడియాలోని అవాస్తవాల్ని, అబద్ధాల్ని ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే ఢీకొంటాను.